మీరు చెప్పిన ఈ 7 సిద్ధాంతాలు చూస్తుంటే సిద్ధాంతాలకు అచ్చంగా వ్యతిరేకంగా పనిచేసే పార్టీ జనసేన పార్టీ అని అనడంలో ఏమైనా అతిశయోక్తి ఉన్నదా అని జనాన్ని ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను. సినిమా స్క్రిప్టుల్లాగా సిద్ధాంతాలు మార్చేశారు, సినిమా డైలాగుల్లాగా హామీలు ఇచ్చేశారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్ట హామీలు ఇవ్వడం అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు. ప్రీతి సుగాలి కేసు ఏమైంది? గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిలో తీసుకున్నారు. ఆ కేసుకి ఇంతవరకు ఎందుకు న్యాయం జరగలేదు? 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందంటే 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మరి ఆ 30,000 మంది మహిళల్ని ఎందుకు తిరిగి రాష్ట్రానికి తీసుకురాలేదు? ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏడుగురాలపల్లిలోను, అనంతపురంలోను, ఇట్లా అనేక చోట్ల మీ నాయకులే కమ్యూనిటీ బేస్డ్ గా ప్రొఫెసర్స్ మీద దాడి చేస్తున్నారు. అలాగే అనేక సందర్భాల్లో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ అరికట్టిన పరిస్థితి లేదు. తల తీసే చట్టం తెస్తాము మహిళల వైపు చూస్తే అని చెప్పారు. ఆ చట్టం లేదు. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకై తీసేసే చట్టం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేరింది? ఆడబిడ్డ నిధి వచ్చిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? యువతకు లక్షల కొలది నిధులతో లోన్లు ఇప్పిస్తామని చెప్పారు, ఇచ్చారా? జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఏ హామీలు నెరవేర్చకపోగా ఎన్నికల ముందు పదే డైలాగ్స్ లాగా హామీలు చెప్పేశారు. కానీ అధికారం వచ్చాక హామీ నెరవేర్చడంలో మీరు కనిపించడం లేదు, నిలదీయడం లేదు, ప్రశ్నించటం లేదు. అదేనా జనసేన పార్టీ? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ పేదల ఓట్లన్నీ వేయించుకుని ఇన్ని సిద్ధాంతాలు చెప్పి వీరందరినీ వాడుకోవటమే తప్ప మీరు వీరి కోసం ఏమైనా చేశారా?